హ్యాపీ బర్త్డే. పద వెళ్దాం. ఏరా నీ ఫ్రెండ్ వాడు? ఆ మిగిలిన డ్రెస్ కూడా తీసేస్తే ఎప్పుడు ఈ బొమ్మలు చూసుకోవటంతోనే సరి. ఏమండి ఏమండి ఆ టీవీ కట్టేయండి, సెకండ్ షో చూద్దాం. ఇప్పుడే వెళ్తామే, టైం అయిపోయింది. ఆ వేళ కొలమే వద్దనేది. సెకండ్ షో అంటే సినిమా ఏనా? గట్టిగా అరవకు, అమ్మాయి కనబడుతుంది. ఇంకెక్కడ అమ్మాయి? అది ఎప్పుడో సెకండ్ షోకి వెళ్ళింది. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇదిగో ఆ పిచ్చి మాటలే వద్దనేది. అవునులేండి, ఈ మధ్య నా మీద మీకు ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది. ఏం ఇంట్రెస్ట్ ఉంటదే? పెళ్లి అయిన కొత్తలో కరెంటు తీగల సన్నగా ఉండి ఫుల్ ఛార్జీలో ఉండేదాన్ని. ఇప్పుడు చూడు ఎలా తయారయ్యావో, ముసల్లాన్ చేతిలో మరచెంబులాగా. ఎక్కడ ఉందో తెలదు, చెంబు ఎక్కడ ఉందో తెలదు. వాళ్ళక మధ్యవాడ మీద పడి వచ్చేట్లుంది. రే 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏమరా, నాకు ఐడియా లేదు. నాకు ఐడియా ఉంది. అప్పుడు కూడా మనం పక్క పక్కనే కూర్చుంటాం. నా పక్కన మంజు, నీ పక్కన అంజు కూర్చుని ఉంటారు. మన ముందర మా అబ్బాయి, మీ అమ్మాయి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు నన్ను బావాని పిలుస్తావు. రే నేను నేను బావాని ఎందుకు పిలుస్తాను? ఎస్, పిలుస్తావు. ఎందుకంటే అంజు నా సిస్టర్ కాబట్టి, మంజు నీ సిస్టర్ కాబట్టి. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అప్పుడు నువ్వు నాతోటి బావా మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అంటావు. అప్పుడు దానికి నేను బావా వాళ్ళ చదువులు అయ్యాక ఆలోచిద్దాం అంటాను. అప్పుడు ఆ మెంటల్ది మన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంటుంది. ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో కదా. నువ్వు అనుకున్నట్టుగా మంజు నీకు సెట్ అవ్వకపోతే చచ్చిపోతాన్రా. అవునరా, నన్ను వీపీ అన్నా పొట్టోడన్నా ఎవరేమన్నా పట్టించుకోనరా. కానీ మంజు నన్ను కాదంటే భరించలేనురా. అందుకని ఇప్పటిదాకా నా లవ్ మ్యాటర్ మంజుకి చెప్పలేదురా. ఒకసారి ట్రై చేసి చూడకపోయావా? భయంగా ఉందిరా. మీ సిస్టర్ వచ్చింది, నీతో మాట్లాడాలనుకుంటానే అలా పక్కకెళ్ళి నించుంటాను. నువ్వెందుకు వెళ్ళిపోవడం? నువ్వే కదా అంది అమ్మాయిలను మనం పట్టించుకోకపోతే అమ్మాయిలు మనం పట్టించుకుంటారని. నువ్వేం ఫీల్ కావద్దు, మాట్లాడిసే. హాయ్. హలో. ఏం చేస్తున్నావు? ఏమైనా చేద్దామా? ఇంత చల్లటి రాత్రి నాలాంటి అందమైన అమ్మాయి ఏమైనా చేద్దామా అంటే నీకేం చెయ్యాలనిపించట్లేదా? ఓ పని చేద్దాం, ముందిక్కడి నుంచి బయటికి వెళ్దాం. ప్లేస్ మారితే ఆటోమేటిక్గా మూడ్ కూడా మారుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేస్తానన్నా నేను కాదన్ను. ఓకే, బట్ నేను ఒక్కడనే రాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. ఓకే, అయితే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగెళ్తాం మనం? ఇలా వెళ్తాం. 4 tickets ప్లీజ్. ఇక్కడ అన్ని కార్లు ఊగుతున్నాయి, మన కారు కూడా ఊగుద్దా? ప్రసాద్, నువ్వు కూర్చొని సినిమా చూడు. నాకు సినిమా కనబట్టలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను. ఓ షిట్. నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నేను కూడా ఈ సినిమా చాలాసార్లు చూశాను. మంజు, ఏంటి? నేను ముందుకొచ్చి నీ పక్కన కూర్చోనా? మంజు, మళ్ళీ ఏంటి? నీ చెవిలో ఓ మాట చెప్పనా? ఇక్కడుంది మన ఇద్దరమే కదా, మామూలుగానే చెప్పొచ్చుగా. లేదు లేదు, అది నీ చెవిలోనే చెప్పాలి. సర్లే, ఏడు. అది కాదు మంజు, మంజు అది కాదు. మంజు 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 అది కాదు. సార్, సినిమా చూస్తారా? చూడనరా, వాళ్ళకు చూపిస్తాను. ఇక్కడ వ్యభిచారం కేసులు ఏం దొరుకుతాయి సార్? ఏదైనా హోటల్ మీద రైడింగ్ చేద్దాం. ఓరి పిచ్చోడా, దేశంలో ధరలు పెరిగిపోవడంతో వ్యభిచారం బిజినెస్ కూడా హోటల్ రూముల నుంచి కారు బ్యాక్ సీట్లకు షిఫ్ట్ అయిపోయిందిరా. నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చో చెప్తా. సార్, వ్యభిచారానికి కాదురా, రైడింగ్ కి. టెక్సీ సార్
థ్యాంక్ యూ. వద్దు, నీ పక్కన కాసేపు అలా నిలబడితే చాలు. వాటర్? వద్దన్నానా? అయినా నేను ఇక్కడికి వచ్చింది కూల్ డ్రింక్ కోసమో సినిమా కోసమో కాదు. నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. ఏంట్రా? ఏంటా? నీ అబ్బా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. Come, let's go. నేను వీళ్ళతోనే వచ్చాను, వీళ్ళతోనే వెళ్తాను. అరే వెళ్దాం పద. రైడింగ్ వచ్చాం, పారిపోకండి. రైడింగ్ వచ్చాం, పారిపోకండి. మీరు అరెస్ట్ చేస్తారంటే ఎవడు ఆగుతాడు సార్? ఆపకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఇది కరెక్ట్ సార్. అందరూ వెళ్ళిపోయారు సార్. నువ్వెందుకు పట్టున్నారు నానాటి? కింద పడితే మీ పరువు పోతుందని. నా పరువు నా సంకలో పెట్టు. కమాన్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం. నేను చేస్తాను కదరా నీ పేరు. ఫూల్, నీ వెనకుందరా హ్యాండిల్. ఎలాగుందా సార్? సార్ కంప్లైంట్ రాసుకుని సార్, ఎవడన్నా హ్యాండిల్ కొట్టేసి దొరికిపోతారు భయపడి ఎలక బిగించి వెళ్ళాడు సార్. వీడు మంచి మందులో ఉన్నాడు సార్. ఎరా మందేశావా? లేదు సార్, చొక్కాకి సెంటేసాను సార్. అది కొంచెం ఎక్కువై కళ్ళు తిరుగుతున్నా అంతే సార్, మందు మాత్రం వేయలేదు సార్. సో నువ్వు తాగలేదు తాగలేదు సార్. నేను కనుక్కుంటానుగా, నువ్వు తాగేవో తాగలేదు. నా పరువు పోతుందో పట్టుకున్నావు కదా? ఎస్ సార్. నా పరువు నా చేతిలో పెట్టు. పెట్టే. అరే కమాన్ సార్ ఒక్కసారి గీత మీద నడవరా. ఈ గీత మీద సార్ ఎస్ నడుస్తాను సార్. కమాన్ సార్. వాక్ ఆన్ ది గీత. సార్ Proceed. నడుస్తాను సార్. ఏంట్రా? వద్దు సార్, అటు ఇటు పడిపోతున్న భయంగా ఉంది అరే సార్. ఫూల్, అది గోడ కాదురా గీత. సార్ ఇంత ముందు ఒకసారి ఇలాగే గీత అనుకుని గోడ మీద నడిచి దబ్బిమని పడిపోయాను సార్. ఓహో. అప్పటి నుంచి గీతల జోలికి గోడల జోలికి వెళ్ళట్లేదు సార్. సార్, మీరు కూడా గీతల జోలికి గోడల జోలికి వెళ్ళకండి సార్. నేను ఎందుకు వెళ్తాను రా? పడిపోతాను కదా. నేను ఎందుకు వెళ్తాను? చంపేస్తాను రో, పిచ్చి పిచ్చి వేషాలు. రేయ్, నీకు ఈ టెస్టులు లాభం లేదు కానీ రోజు సాయంత్రం ల్యాబ్కి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయించి నాకు యూరినా సార్? చంపేస్తాను రో రిపోర్టు. అందులో గనక 1% ఆల్కహాల్ ఉందని తేలిందో నీ ఎముకల్లో 0% కూడా కాల్షియం ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవరా? సారీరా, నిన్నొక్కడిని అలా వదిలి వచ్చేయడం తప్పేరా. కానీ మా అమ్మ నాన్న తిడతారని భయమేసి పారిపోయాను రా. రాయ్, నాతో మాట్లాడుకో పరా. నా మీద కోపం ఉంటే కొట్టు గాని నాతో మాట్లాడకుండా ఉండొద్దురా. నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడివే కదరా. ముందుకి నుంచి పోరా. సారీరా, సారీరా రే. ఏ పొమ్మనానా? హాయ్ సంజయ్.
సంజయ్ ఐఎమ్ సారీ. నేను మీతో రాకపోయి ఉంటే ఈరోజు మీ నాన్న అందరిలో నిన్ను కొట్టేవాడు కాదేమో. అసలు ఈ గొడవంతా నా వల్లే జరిగింది. చూడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఇలా రావటం మీ వాళ్ళకి తెలియక ముందే వెళ్ళిపో, లేకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాదు, ప్లీజ్ వెళ్ళు. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ప్లీజ్ గో. గెట్ అవుట్. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరే